ప్రతి ఒక్కటి నా హస్బెండ్ నన్ను పువ్వుల్లో పెట్టి చూస్తున్నాడు. ఏ రోజు లాస్ట్ కి ఎర్రి పువ్వుని చేసిండే ఎడ్డిదానా. పెట్టుకుంటావా అక్క పువ్వు? ఎందుకు ఆల్రెడీ ఆడు పెట్టిండు కదా పెద్ద పువ్వు పెద్ద పువ్వు. ఈశ్వర్ సాయి వాళ్ళ భార్య కంటే ఎక్కువ వెనకాల వీడియో తీసే అమ్మాయి కొడుతుంది. ఎందుకు కొడుతుందో నాకు అర్థమైతలేదు. పుష్కన్న దీన్ని పట్టాల్సింది పోయి మాధురి రాథోడ్ని పట్టిండన్న బాధనైంది. ఇప్పుడు ఇంత రెడ్ హ్యాండెడ్ గా దొరికారు కదా, మీ హస్బెండ్ కి మీరు డివోర్స్ ఇస్తున్నారా? లేదు. నా మొగుడంటే నాకు ప్రాణమే, బిడ్డలంటే కూడా. బిడ్డ తెలియక పొయ్యిలో చేయి పెడుతుంటే ఊరుకుంటానా? సాగుగొట్టు ఇది అంతే. మీ హస్బెండ్ తోటే కలిసి ఉండాలనుకుంటున్నారా? 100% మాట్లాడుకున్నారా? కాంప్రమైజ్ అయిపోయిందా? మాట్లాడుకున్నాం, కాంప్రమైజ్ అయిపోయింది, అంతా ఓకే. వాళ్ళు నేను పిచ్చి పొలం చేశారయ్యా. ఒకసారి వినండి. కానీ ఈ రోజు ఫైనల్ గా ఈశ్వర్ సాయి మాత్రం సేఫ్ పొజిషన్ లోనే ఉన్నాడు కదా. సో మీరైతే మళ్ళీ హ్యాపీగా కలుస్తున్నారు కదా. పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. ఒక ఆడపిల్లగా మాధురి రాథోడ్ పరిస్థితి ఏంటి? రేపు పొద్దున తనని ఎవరు పెళ్లి చేసుకోవాలి? ఈ చెడిపోయిన పిల్లని ఈ ఊళ్ళో ఇంకేమో కూడా పెళ్లి చేసుకుంటాడా? నువ్వు పెళ్లి చేసుకుంటావా? నేను చేసుకుంటావా? చేసుకోను. ఊరి పండు ముసలోడా, నువ్వు కూడా చేసుకోవా? పోతే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే మీ హస్బెండ్ ఎంత తప్పు ఉందో అమ్మాయిది అంతే తప్పు ఉంది. ఎందుకు మాస్టర్ మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు. ఇప్పుడు నీ హస్బెండ్ నీతో హ్యాపీగానే ఉంటున్నాడు కానీ ఆ అమ్మాయి పరిస్థితి నెక్స్ట్ ఏంటి అనే దానికి క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఓరు దుర్మార్గుడా, బంగారం లాంటి పిల్ల జీవితం నాశనం చేసేసావు కదరా నిన్న. డైవర్స్ ఇచ్చే నీ వైఫ్ కి, డైవర్స్ ఇచ్చే అని అంటే హస్బెండ్ తను చెప్తుంది, తనంటుందా తన ఇచ్చేసే నీ వైఫ్. బంగారం బంగారం చెప్పండి. నిన్ను చూస్తే జాలేస్తుంది. ఈ బట్టతలతో ఈ బాణ కనపడుతో ఎన్నాళ్ళని కాపురం చేస్తావు? నన్ను వదిలే. యా, నేను నీకు విడాకులు ఇచ్చేస్తాను. తను రిలేషన్ లోకి వెళ్ళిన తర్వాతే తిని డైవర్స్ అడుగుతున్నాడు అని అంటే ఆబ్వియస్ గా ఒకరు చెప్తే అంటే ఎక్కడే జరిగినా నన్నెట్టున్నారే మీరు. నటించకో, నువ్వేనని నాకు బాగా తెలుసు, మాట్లాడుకో. ఇప్పుడు నీ హస్బెండ్ నీతో హ్యాపీగానే ఉంటున్నాడు కానీ ఆ అమ్మాయి పరిస్థితి నెక్స్ట్ ఏంటి అనే దానికి క్వశ్చన్ మార్క్ వస్తుంది. కాబట్టి ఈ పిల్ల జీవితాన్ని అల్లరి చేసినటువంటి నువ్వే దీనికి అల్లరి మొగుడివి. ఇదిగో తాళి కట్టు, కట్రా. అమ్మాయి పరువే పోయిందని ఆలోచిస్తున్నారు కానీ నా పరువు పోయిందా, నా హస్బెండ్ పరువు పోయిందా, నా బిడ్డ. ఏమో సార్, వేసుకునే అలవాటు మీకు తెలియాలి, మాకేం తెలుస్తుంది? అదంతా చూస్తే కొంచెం అయ్యో అన్నట్టుగానే అనిపిస్తుంది. మరి చేసేటప్పుడు ఇవన్నీ తెలీదా? ఇప్పుడు కామాతురాణం నా భయం నా లజ్జ. కామంతో కళ్ళు మూసుకుపోయిన వెధవకి సిగ్గు లజ్జ భయం భక్తి ఏమీ ఉండవు. నా మగుడు నీ మగుడంటే పెట్టినవారా? దాన్ని నిజంగా ముద్ద పెట్టినవారా? చెప్పురా. విశాల్ వీళ్ళిద్దరు కలిసి నువ్వు లొల్లి పెడతాన్నావు, నువ్వు తిడతాన్నావు అంటే అర్థం ఉన్నది నా పెళ్ళానివి. మధ్యలో దీనికేమైంది? మధ్యలో ఈ విశాల్ గాడు ఎవరు నాకు అర్థమైతే లేదు. అక్కడెక్కడనో మొదలు పెట్టింది, మనెమ్మడే తీసుకుంటా వస్తుంది. ఇది ఎవత అసలు మధ్యలో? నీకంటే ఎక్కువ బాధపడుతుంది ఇది ఎవతే. ఇది పక్కా ప్లాన్ తో జరిగిన విషయం. 3 పిల్లలు ఒకటయ్యారు, ఐమెన్ రోడ్డుకి వేశారు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా తీసపోయిండు, లాడ్జీలో పెట్టిండు, అంతా ఏం జరగాలో జరిగేసింది, అంతా అయిపోయింది. ఆ ప్రాసెస్ ఎలా జరిగింది? అవన్నీ నాకెలా తెలుస్తాయండి? నేనేమన్నా రూమ్ లో చూసానా ఏంటి? మరి ఎవరు చూసారండి? ఎవరు చూడలేదు. ఎవరు చూడనప్పుడు ఆ రూమ్ లో జరిగిందని మీరు ఎలా కన్ఫర్మ్ చేశారు? అతను పడుకుంటావని చెప్పేసి అనొచ్చు, పాప మా పిల్ల పడుకోవచ్చేమో. నీకెలా తెలుసు? ఏమో నాకు ఎన్నెలు తెలిసిపోతా అంతే. ఇప్పుడు చూసుకుంటా మా ఆయన చాలా మంచోడు, శ్రీరామచంద్రుడు. మా ఈ మాధురి రాథోడే పెద్ద బోకు. ఆయన అన్ని మాట్లాడలేదు నాన్న. మీ దుంపల్ మీరెక్కడ తయారయ్యారా బాబు? నిన్ను నమ్మినందుకు
అప్పుడు తన తప్పు కూడా తను తెలుసుకుంది అనుకోండి, ఇంకోసారి ఇట్లా వెళ్ళదు కదా. ఇప్పుడు నా బతుకుని బుగ్గి పాలు చేసావు కదా రాని అయ్యా ఓరి బాబు మచాయో కదా తనేమి నాకు ముందు నుండి శత్రువు కాదు, ఇట్లాంటివి ఏమీ కాదు. తను మంచి అమ్మాయిగానే బిహేవ్ చేసేది. నేను నీ గెటప్ చూసి అపరిచితుడు సినిమాలో రామరాజు అనుకున్నా. కాదురా నువ్వు రీమో రీమో రీమో. మా సిస్టర్ వాళ్ళు ముందు నుండే తను ఒకటి ఎక్స్పెక్ట్ చేసేసింది, లేదు ఇక్కడ ఏదో బ్యాడ్ థింగ్ జరుగుతుంది అని చెప్పి. సంథింగ్ ఇస్ గోయింగ్ రాంగ్, ఏదో జరుగుతుంది, చిన్న క్లూ దొరికితే ఆట ఆడిచ్చేస్తాను రా. వీడియో ఎందుకు తీసి అప్లోడ్ చేశారు? వీడియోస్ ఏమొద్దు, నువ్వు వెనక్కి వెళ్ళి కూర్చో, నేను వెళ్ళి నా హస్బెండ్ తో మాట్లాడుకొని వస్తాను అని చెప్పా. ఎందుకు చెప్పాను, ఇప్పుడు తనకి తినికి ఎఫ్ఐఆర్ ఉన్నట్టు మా దగ్గర ఒక సింగిల్ ప్రూఫ్ కూడా లేదు. నాకు తెలియకుండా నా మీద ఎంత పెద్ద బ్లూ ప్రింట్ తీసేవా నీ అయ్యే సంకనాకి బాట. మీరు వీడియోలో కూడా బాగా చూసారో లేదో, నేను ఫస్ట్ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళలేదు. ఎవరిదైతే తప్పు ఉందో, నా హస్బెండ్ తప్పు ఉంది కాబట్టి నేను వెళ్ళి నా హస్బెండ్ నే ఫస్ట్ జడ్జ్ చేశాను. నాటకాలు. పోస్ట్ ఎవరు పెట్టారు అంటే మీరు ఎవరైతే తీసారో వాళ్ళు పెట్టేశారు? మా వాళ్ళు పెట్టేశారు. నా పిక్కల దాన్ని తీసుకొచ్చారు, దానివల్ల నా ముళ్ళకాయ పోయింది, నా బస్సు పోయింది, నా ఉద్యోగం కూడా పోయింది. నేనేం నా హస్బెండ్ తో విడాకుల కోసం వెళ్ళట్లే. నా హస్బెండ్ రావాలి, నాకు ఒక కొడుకున్నాడు, మా ఫ్యామిలీ మళ్ళా బ్యాక్ అవ్వాలి అన్న థింగ్ తోటి నేను వెళ్ళాను. ఇప్పుడు నేను ఎర్రిపోకుని మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. నిజమైన భార్య ఉంటుండగానే తను వస్తే ఆబ్వియస్ గా ఇష్యూ అవుతుంది, అయితే మా పరువు పోతుంది అని తనకు ఒక ఆలోచన ఉంటది కదా. తప్పు చేస్తే చప్పట్లు కొడితే రెండు చేతులు కలవాలి కానీ ఒక్కరే ఎలా తప్పు చేస్తారు అంటే అది రామ్ మొగుడు కెరియర్ పోకూడదు కాబట్టి ఆ అబ్బాయిని కూడా తప్పని చెప్పి కొట్టి అవహేళన చేస్తే కెరియర్ పోతే మనకి ఇబ్బంది కాబట్టి ఫ్యామిలీకి, కాబట్టి ఆ అమ్మాయి పరాయి అమ్మాయి కాబట్టి అమ్మాయిని పొట్టు కొట్టేసి ఆ అమ్మాయి జీవితం అన్యాయం అయిపోయినా ప్రాబ్లం లేదు. చాలా పాపం రా. నిజం మాస్టర్, రే చెప్తున్నా వచ్చాడు, చాలా పాపం రా. వీళ్ళకి అర్థం కాంది ఏంటంటే, లీగల్ గా వెళ్తే ఆ మాధురి రాతో ఇష్టం వచ్చాడు కొట్టారు చూసారా బలవంతంగా. ఈవిడ రివర్స్ కేసేస్తే విశాలని అరిచిన అమ్మాయికి, విశాల్కి అండ్ వాళ్ళ వైఫ్ కి అందరికి ఇష్యూ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా? సామాజ వర్గమనా అన్నారు, శంకరాభరణం అయింది. అంటే వీడియో బయటకు వెళ్ళింది అన్నదైతే నా మిస్టేక్ కూడా కాదు, నా పక్కన వాళ్ళు చేసిన మిస్టేక్. దయచేసి అయితే ఈ వీడియోస్ అయితే ఆపేయడం అయితే ఆపేసండి. ఎందుకు మండుతున్నట్టుంది, మంచినీళ్ళు తెమ్మంటారు అంకుల్? ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.